పసిడి వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఆల్ టైమ్ హై రేట్లతో మార్కెట్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా వెండి వారం రోజుల వ్యవధిలో కేజీకి ₹1,00,000 సుమారు పెరిగి రికార్డు సృష్టించింది. గురువారం ఒక్కరోజు 25,000 పెరిగి రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఈ రేట్లలో బంగారం, వెండి కొనవచ్చా లేక వీటి ధరలు ఒకేసారి ధరలు పతనమయ్యే అవకాశం ఉందా? ఇక ఇదే విషయంపై ప్రముఖ జ్యువెలర్స్ సంస్థ జీకే జ్యువెలర్స్ అధినేత ఆనంద్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ అయితే బంగారం, వెండి ధరలు. బంగారం అయితే రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే వెండి కూడా దానికి మించి అన్నట్లుగా కొనసాగుతుంది. దాదాపుగా ఒక వారం రోజుల్లోనే వెండి కేజీకి ₹1,00,000 పైగా పెరగడం. అయితే ఇది మార్కెట్కి ఎంతవరకు శుభ సంకేతం? దాదాపుగా దశాబ్దాల కాలంగా ఇక్కడ గోల్డ్ బిజినెస్లో ఉంటూ ఇక్కడ జీకే జ్యువెలరీ ఇండస్ట్రీస్ నడిపిస్తున్న జీకే ఆనంద్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి, అసలు ఈ ట్రెండ్స్ కొనసాగడానికి గల కారణాలు ఏమిటి, వెండిని కానీ బంగారాన్ని కానీ కొని హోల్డ్ చేసుకోవచ్చా, ఒకేసారి పతనమయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. దాదాపుగా 2.5-3 దశాబ్దాలుగా మీరు ఈ వ్యాపారంలో ఉన్నారండి? అవునండి. 1989లో మేము వ్యాపార సంస్థ ప్రారంభించడం జరిగింది నా సమయంలో. ఆ రోజున వెండి ఒక గ్రామ్ వెండి ₹6 ఉండేది. ఒక గ్రాము వెండి మినిమం ₹5 నుంచి ₹6 మధ్యలో ఉండేది. అలాగే ఒక గ్రామ్ బంగారం ₹320 నుంచి ₹372 అయినటువంటి చరిత్ర 1990లో. మరి అటువంటిది ఇవాళ దాదాపుగా బంగారం ధర ఈరోజు ₹18,950 పలుకుతుంది. అంటే ఒక గ్రామ్ బంగారం, ప్యూర్ బంగారం ₹18,950. మరి అదేవిధంగా వెండి చూసినట్టయితే ఒక గ్రాము వెండి ₹400, అంటే కేజీ వెండి ₹4,00,000 పలుకుతుంది. ఇది ఎవరు ఊహించినటువంటి చరిత్ర. ఏదేమైనా ఇది ఒక వెండి బంగారంలో నగల రూపంలో కానీ ముద్ర రూపంలో కానీ దేనికైనా ఇది ఒక సునామీ లాంటిది. ఇది అంటే సాధారణంగా గతంలో కూడా పెరుగుదల ఉండేది, తగ్గుదల ఉండేది, కానీ ఇంత హైప్ రావడానికి అదే వెండి మీద ఇంత హైప్ రావడానికి కారణం ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సహజంగా వెండి బంగారాలు అనేవి మూలద్రవ్యాలు, మనకి ఆర్థిక రంగాన్ని నిర్ణయం చేసేటువంటిది. అటువంటి వెండి బంగారాలు సహజంగా మన కొనుగోలు శక్తిని బట్టి పెరుగుతుంటాయి. మన అందరూ కూడా ఇన్వెస్టర్ కదా దీనికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇండియాలో ప్రధానంగా బంగారాన్ని, వెండిని ఎక్కువ మంది ఆభరణాల రూపంలో కానీ అవసరార్థమైనటువంటి వస్తువులుగా కానీ, అంటే వెండి కంచాల్లో భోజనం చేయడం కానీ, ఒక పెళ్లికి అయితే అమ్మాయికి ఆడపిల్లకి వెండికి కాలికి పెట్టాలని కానీ పూర్వకాడంత లావు కడియ కూడా పెట్టేవారు మన చింతనలో. అలాంటి వెండి వస్తువులన్నింటినీ కూడా ఎక్కువగా వాడకుండేది. అదేవిధంగా బంగారానికి వచ్చినట్టయితే తప్పనిసరిగా మంగళసూత్రం దగ్గర నుంచి ఆవిడ ముక్కు పుడక దగ్గర నుంచి అన్ని వస్తువులు కూడా బంగారంలో చేయించుకోవాలి. కనీసం బంగారం ఒక రిక్షా కార్మికుడు తన సంపాదన నుంచి చిన్న ఆదాయం తన భావితరాలకి ఉపయోగపడాలని ఒక ఆన్యాసం వెళ్ళాలి. అదేవిధంగా ఒక ముక్కు పుడక తన పిల్లల కోసం చేసి దాచుకునేది అలవాటైనటువంటి ఇండియాలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా అందరూ కూడా దీని మీద రావడం జరిగింది. అదేవిధంగా జనసాంద్రత పెరగడం, బంగారాలు ఇతర దేశాలు ఇంపోర్ట్ చేసుకోవడంలో గతంలో ప్రభుత్వం కూడా మనకి మోడీ గారు వచ్చిన తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్టడం జరిగింది. 14.5% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్టడం జరిగింది. అంటే ఇతర దేశాల నుంచి మన ఇండియాకి వచ్చే బంగారం ధర మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. దాన్ని నీతి ఆయోగ్ అనేక సందర్భాల్లో తగ్గించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కాస్త లాస్ట్ బడ్జెట్స్లో నిర్మలా సీతారామన్ గారు దాన్ని 6% తగ్గించడం జరిగింది. దానివల్ల కొంత బంగారం రేట్లు అప్పట్లో మనకి 85,000 వరకు వెళ్ళినటువంటి బంగారం 70,000 రావడం కూడా జరిగింది. ఇది 70కి వచ్చిన తర్వాత ఇంకా తగ్గుతుందని మనం ఆశించాం. మార్కెట్లో ఈ యొక్క ధర మనకు అందుబాటులో ఉంటుందని ఊహించాం. కానీ దానికంటే ఇక్కడ ఇవాళ అంతర్జాతీయ జరుగుతున్నటువంటి అనిశ్చిత, అంటే వ్యాపార వర్గాలకే కానీ వాణిజ్య రంగాలకు కానీ అనిశ్చిత వచ్చింది. అనిశ్చిత వల్ల అన్ని ధరలు కూడా పెరగడం మొదలుపెట్టినాయి. అంటే ప్రధానంగా లోహాల మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ మనందరికీ తెలుసు, చాలామంది మా కథదాలు కూడా మేము ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ ప్రకారం ఇతర దేశాల్లో ఉన్నటువంటి డాలర్ని, అంటే అమెరికా డాలర్ని మనం ఎప్పుడో అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన డబ్బు మన ధర పెరగాలి, మన రూపాయి విలువ పెరగాలి, అమెరికా యొక్క డాలర్ని మనం కన్సిడర్ చేయకుండా మన వ్యాపార రంగాలకు వెళ్ళాలని ఆలోచన చేసేటువంటి చిన్న, అంటే నాలెడ్జ్ కోసం సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మనం చూసినట్టయితే మార్క ద్రవ్యాల్లో డాలర్ విలువ విపరీతంగా పెరగడం, మన రూపాయి విలువ పడిపోవడం జరిగింది. దీనివల్ల ఇవాళ కొనుగోలు ఎక్కువైపోయింది ధర, దానివల్ల రేటు పెరగడం జరిగిందని నాకు తెలిసినటువంటి నాలెడ్జ్. ఏదేమైనా ఇవాళ ఈక్విటీలో పెట్టేటువంటి అందరూ కూడా బంగారం వెంటనే ఈక్విటీలో చూపిస్తారు. ఇవాళ కొనుగోలు అమ్మకాల విషయానికి వస్తే ఇంత ధరలు ఎవరు కొనుగోలు చేయట్లేదు, అమ్మకాలు కూడా పెద్దగా జరపట్ల. కానీ కొంతమంది వ్యక్తిగతంగా వారి దగ్గర ఉన్నటువంటి పాత బంగారాలు కానీ వాడకలేని వెండి వస్తువులు కానీ వాళ్ళు అమ్మడం జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారు చాలామంది పట్టుకొచ్చి. చాలా చిన్న కుటుంబాల వారు అయితే డెఫినెట్గా పట్టాలు పోయి కాలికి పెట్టుకుంటే ఇవాళ 4 తులాలు పట్టాలు, కనీసం ఆడదానికి 5 తులాలు పట్టాలు అయితే ఆడవారు తన పాటకి పట్టాలు పెట్టుకొని పిలిచలేదు. 5 తులాలు 5 నాలుగు 20,000 ధర, వెండి ధర.
మరి ఇక్కడ తరుగు మజూరు అనేది ఖచ్చితంగా ఉంటే అవన్నీ ఛార్జెస్ ఎలా ఉన్నా సరే వాళ్ళు కొన్న వెండికి 20,000 రూపాయలు అవుతుంది. మార్కెట్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న బంగారం కానీ వెండి కానీ ఆర్నమెంట్స్ అవుతున్నాయా, ఇది స్టోరేజ్ అయిపోతుంది? ఇదే చెప్పింది ఇక్కడ నేను చెప్పబోయేది అదే. 20,000 రూపాయలకే ఆ వస్తువుని ఖాళీ ధరించడం కంటే క్యాష్ రూపంలో ఉంచుకోవడం బెటర్ అనేటువంటి బెస్ట్కి వచ్చారు. రెండోది ఇక్కడ క్యాష్ రూపంలో ఉంచుకోవడం అంటే ఆ లిక్విడిటీ కింద ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా వచ్చి ఇప్పుడు చూస్తాను అందరూ కూడా ఇలా ముద్ద వెండి కొనడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఆర్నమెంట్ కొనడానికి చాలా మంది తగ్గారు. రెండోది ఏంటంటే ఇవాళ స్థలాలు అమ్మినా పొలాలు అమ్మినా వచ్చిన డబ్బుని బ్యాంకులో డిపాజిట్స్ కంటే బంగారంలో మార్చుకుంటే బెటర్ అనేది చాలా మంది ఇవాళ మేము చూస్తా ఉన్నాం. మరి విపరీతంగా బిస్కెట్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. అంటే పార్లమెంట్ లో కూడా బడ్జెట్ పెడుతున్నారు కదా, ఈ ఎఫెక్ట్ ఏమైనా ఈ వెండి బంగారం ఉంటుందని అయితే మేమైతే ఆశిస్తున్నాం. అంటే పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా నేను చూశారు ఇతర దేశాలతో ఈతో చేస్తున్న ఒప్పందాల వల్ల కారుల ధర అమాంతరం ₹1,00,000 కారు వాళ్ళు 60 లక్షలు పడిపోవడం జరిగింది. అదే మన దగ్గర అన్ని విషయాల్లో కూడా డిప్రెషన్ చూపించారు మోడీ గారు. అలాగే బంగారం మీద కూడా కొంత ఆలోచన చేస్తారని. మరి దీని మీద నేనైతే మరి గవర్నమెంట్ బడ్జెట్ కి దీనికి సంబంధం లేని విషయం. ఏదైనా ఇప్పటికే దీని మీద 4.5% నుంచి 5% వరకు ఉన్నటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఇంకా రియలైజేషన్ అంటే ఇంకా తగ్గించడం బయట చేస్తే బంగారం ధరకి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి బంగారం మీద ట్యాక్స్ తగ్గుద్ది. ఆ ట్యాక్స్ తగ్గడం వల్ల మనకి ధర కొద్దిగా అందుబాటులోకి వస్తుంది. ఇది పెద్ద హెచ్చుగా తగ్గకపోవచ్చు కానీ కొంతవరకు తగ్గచ్చు బంగారం ధర. బంగారం వెండి కూడా సుమారుగా సాధారణంగా బంగారాన్ని పక్కన పెడదాం. బంగారం అనేది ఆర్నమెంట్స్ లేదంటే ఇది. ఇప్పుడు వెండి వచ్చేసరికి ఇప్పుడు వాడకంలో అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో కావచ్చు, సోలార్ ప్లేట్లో కావచ్చు, వీటిలో వాడడం ద్వారా చైనా ఎప్పుడైతే వెండిని ఎక్స్పోర్ట్ ఆపేయడం ద్వారా వెండి ఎంత హైప్ వచ్చింది అనేది మార్కెట్లో నడుస్తున్నట్టు. అంటే అవునండి, అంటే ఎక్స్పోర్ట్ ఆపడం అనేది కొంతవరకు వాస్తవాలు కానీ అవి పెద్ద విషయాలు మనకి. కారణం ఏంటంటే మాకున్న లిమిట్స్ లో మేము చక్కగా అందంగా వివరంగా చెప్పగలిగిన స్థాయి మంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంటే ముందు వెండి యొక్క డిమాండ్ విపరీతంగా పెరగడానికి లోహాలన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ పెరిగాయి. ఈక్విటీలో వెండి మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఈక్విటీ మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. డబ్బు లేకుండా బంగారం వ్యాపారం చేసే పరిస్థితి. అంటే వ్యాపారం నేను చెప్పేది వెండి బంగారం మీద డబ్బు ఉండక్కర్లా. ఈక్విటీలో షేర్ కొనుక్కుంటున్నారు, అక్కడే అమ్మేస్తున్నారు. అమ్మకం కొనుక్కోవడం ఈక్విటీలో జరుగుతున్నాయి, ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. కానీ ఫిజికల్ గా వచ్చినట్టయితే ఫిజికల్ గా కొనేవాడు ఏది? ఫిజికల్ గా కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ బంగారాన్ని కానీ వెండిని కానీ ఇంత ఖరీదుతో ఏ మనిషి కొనలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు అలవాటు పడిపోయిన రేట్ని ఒక్కసారి అంత హైక్లో పెట్టి కొనలేము. 2 రోజులు అవుదాం 4 రోజులు అవుదాం వెయిట్ చేస్తుంటారు. ఇదంతా కూడా మన జనవరి నుంచి చూస్తే ఎందుకు జనవరి 15వ తారీఖు 16వ తారీఖులో గ్రామ్ బంగారం ధర 14,200 రూపాయల నుంచి 14,300 మధ్యలో ఉంది. ఇవాళ 19,000 వచ్చింది. అంటే దాదాపుగా 5,000 రూపాయలు డిఫరెన్షియేషన్ చూపిస్తాం మనం. అంటే ఈ 10 రోజుల్లోనే 5,000 రూపాయలు ఒక గ్రాము బంగారానికి మార్పు వస్తే, మరి 100 గ్రాముల బంగారానికి అంటే 5 లక్షల రూపాయలు తేడా వస్తే మరి అంత కొనుగోలు శక్తి ఎంత నుంచి ఎక్కడికి వస్తాయి? ఇవాళ నేను అనేది ఏంటంటే వెండి బంగారం ధరలు విపరీతంగా పెరగడం వాస్తవం. ఇవి ఎంతవరకు నిలబడతాయనేది చూస్తే ఖచ్చితంగా ఇది నిలబడేది కాదు. ఇది ఎందుకంటే ఇది ఉప్పెన లాంటిది. ఎప్పుడు కూడా ఏ ధర అయినా సరే ఒకేసారి అమాంతం పెరిగితే నిలబడడం అనేది చాలా కష్టం, కొనుగోలు శక్తి అందదు. కాబట్టి డెఫినెట్గా 100% డిప్రిషియేషన్ వచ్చి చేరుతుంది. ఈ లోపల దీని మీద గేమ్ ఆడే వాళ్ళకి అంటే ఇన్వెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళని శక్తివంతులు అంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళకి అది లాభంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇది పర్మనెంట్గా ఈ రేట్ ఉంటుంది అన్నది ఎక్స్పెక్టేషన్ కూడా కరెక్ట్గా కాదు. మరి గతంలో మీరు చెప్పాను ఇందాక నీతి ఆయోగ్ ద్వారా ఇచ్చిన ఆలోచనతో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పుడు బంగారం రేట్ తగ్గింది. మరొక కూడా ఒకసారి వెండి గమనిస్తే వెండి 75,000 రూపాయలకి వెళ్ళి ఒకేసారి అమ్మాత్రం 30,000కి వచ్చి దాదాపుగా 3-4 వేలు నిలబడింది. ఫైనల్ గా ఇప్పుడు దాదాపుగా మనం వెండిని చూసుకుంటే బంగారంతో పోలితే వెండిని చూసుకుంటే దాదాపు 65% వరకు పెరిగింది దాదాపు దగ్గర కాలంలో. ఎంత శాతం తగ్గే అవకాశం ఉంది? అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేచురల్ పొజిషన్కి వస్తుందేమో దగ్గరగా. అంటే 1.5 నుంచి 1.25 1.50 మధ్యలో నిలబడచ్చు. 150,000 రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఖచ్చితంగా వస్తే నేను ఎలా చెప్పుకోగలుగుతున్నా అంటే నాకున్నటువంటి అనుభవంలో ఈ 30 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ ట్రేడ్ చూస్తున్నాం. ఇవాళ మా చిత్రం కూడా లేదు వాస్తవంగా. అంటే ఇంతకుముందు మా చిత్రం ఉందంటే మేము అందరూ కలిసి పైన కొనుగోలు చేసే వాళ్ళందరి దగ్గరికి ఒక ఆలోచన, ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ మాట్లాడగలిగేవాళ్ళం. ఇవాళ ఆన్లైన్ వచ్చేసింది. సెల్ ఫోన్ లో బ్లింక్ అవుతుంటే రేట్ ని మేము ఎలా చెప్పగలుగుతాం? ఇది బ్లింక్ అవుతుంది ఇక్కడ. ఈ బ్లింకింగ్ రేట్ లో ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఇది వాడి యొక్క వ్యక్తిగతంగా తెలివితేటల మీద వెళ్ళినట్టుగా అదృష్టం బట్టి ఉన్నట్టుగా తప్పించి ఇది ఇవన్నీ ఇలా వస్తుంది, బ్లింకింగ్ వస్తుంది. ఇలా బంగారం ధరలు బ్లింక్ అవుతూ ఉంటాయి.
ఈ బ్లింకింగ్ లైట్ లో మనం బయట నుంచి వచ్చేటువంటి బంగారాన్ని మనం కొనుగోలు చేయడం అమ్మడం జరుగుతుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, అసలు బంగారాన్ని ఒక 100 రూపాయలు పెట్టి బంగారం కానీ వెండి కొంటే ఎన్ని రూపాయలు, ఎంత శాతం ఉంచుకోవచ్చు, ఎంత శాతం హోల్డ్ చేసుకోవచ్చు, ఎంత శాతం అమ్మేసుకోవచ్చు ఒకవేళ లాభాల్లో ఉన్నా సరే? లాభాలు ఉంటే ఇది మా కొనుగోలుదారులకి అందరికీ తెలియజేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం, క్యాల్కులేషన్. 5 కేజీలు వెండి ఇవాళ మనం 2 రోజులు జరిగిన విషయం చెప్తాను. 3 లక్షలు కొన్నాళ్ళు ఉన్నారు. 5 3 15 లక్షలు పెట్టి కొన్న వ్యక్తి ఇవాళ 5 కేజీలని 5 4 20 లక్షలకు అమ్ముతున్నారు. ఓకే సార్, 5 లక్షలు 5 కేజీలు 5 4 20 మేము కొంటాం రెడీ కొన్నాం. 20 లక్షల రూపాయలకి అతను మార్కెట్ అమ్మగలిగితే అతనికి 5 లక్షల రూపాయలు లాభం వచ్చేట్లేదు. నేనేమంటానంటే 4 కేజీలు నువ్వు అమ్మగలిగితే 4 5 4 4 16 లక్షలు అంటే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నీకు వచ్చేసింది. 1 కేజీ వెండి ఇంట్లో మిగిలింది. నీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులోకి ఇంటికి పట్టుకెళ్ళిపో, వచ్చిన లాభాన్ని ఇంట్లో పెట్టుకో. అదే వ్యాపారం, అదే తెలివైన విధానం. అంతే తప్పించి ఇంకా పెరుగుద్ది కదా అని చెప్పి అంత భుజాల్లోనూ జేబులను పెట్టుకుని చూస్తుంటే రేపు ఒకేసారి అమ్మంతం పడిపోతే మరింత నష్టపోయే పరిస్థితి వస్తుంది అనేది నా సూచన. ఇది మరి చాలా మందికి చాలా ఆలోచన ఉండొచ్చు. నేను వ్యక్తిగతంగా ఫైనల్ గా వెండి ఏ రేట్ కి వెళ్ళి హోల్డ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడైతే మార్కెట్ లో మేము ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 6 lakhs అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఖచ్చితంగా 5 lakhs రీచ్ అయిపోతుంది. ఎందుకంటే దాదాపు 4 దాటిపోతుంది. వాళ్ళు 4 లక్షల పైన ఉంది సుమారుగా. 4 లక్షల మీద బోర్డర్ దాటింది కంటే ఈ 5 లక్షలు అవడం పెద్ద కష్టమే, సాధ్యమైంది కాదు. 5 లక్షల రూపాయలు అయితే కనుక ఖచ్చితంగా నేననేది అదే అమ్ముకోవడం బెటర్. ఈ 3 లక్షల్లో చాలా మంది ఇంకా పెరుగుతారు, బయట చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. వారందరికీ కూడా తెలియజేస్తే 4 లక్షలు పెట్టి కొన్నారు వాళ్ళు. 5 4 20 లక్షలు పెట్టి కొన్నారు. 5 4 20 లక్షలు పెట్టి కొన్నారు. అందులో 1 కేజీ లాభానికి దాచుకొని 1 అర కేజీ దాచుకొని మిగతాదంతా 3 4 కేజీలు అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలి తప్ప ఇది ఒక ఆలోచన చేయాల్సిందే కదా. అత్యాశకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా చెప్తున్నాం, వ్యాపారాలు అయితే మా వ్యాపారస్తులు అయితే జీరోలోకి వచ్చేసాం. ఎందుకంటే వ్యాపారస్తులుగా మేము అందరూ కూడా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వ్యాపారస్తులుగా నా ఆవేదన కూడా ఒకసారి గమనించాలి. స్టాక్ పెట్టుకుంటే వేరే ఇక్కడ మాకు ఎలా ఉంటుందంటే మా స్టాక్ మీరు అనుకుంటున్నారు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ధర పెరిగిపోయిందని. ఓకే, నేను ఇది 3 లక్షలు కొన్నాను, ఇవాళ 5 లక్షలకి అమ్మాను, 2 లక్షలు లాభం వచ్చింది. ఓకే, పాకెట్లు వేసుకున్నాను. మళ్ళీ నేను ఇది బతుకుడు ఏంటి మాకు వ్యాపారమే. మళ్ళీ మేము 5 లక్షలు పెట్టి 5 లక్షలు 25,000 పెట్టుకుంటున్నాం. దీన్ని 6 లక్షలకు అమ్ముతున్నాం, మళ్ళీ 70,000 లాభం వచ్చింది. కానీ ఈ 5 లక్షలు పెట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 3 5 కలిపి బయటకు వెళ్ళింది కదా. అంటే మీ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేసి 6 లక్షలు కొంటున్నాం, మళ్ళీ 1 లక్ష రూపాయలు 7 లక్షలు కొంటున్నాం. కానీ ఎప్పటికి ఇది లాస్ట్ ఏదైనా నిలబడి దాకా మీకు చెప్పినట్టు కానీ మీకు క్వశ్చన్ మాకు ఒకటే కదా, ఎవరికైనా అదే. ఇది రేపు పొద్దున ఖచ్చితంగా నిలబడకుండా పడిపోతే మాత్రం మట్టయిపోయే పరిస్థితి వస్తాయి, స్మాష్ అవుతారు వ్యాపారస్తులు కూడా. పరిస్థితి ప్రధానంగా ఉండేది ఏంటంటే కస్టమర్ దగ్గర మేము గతంలో ఆర్డర్లు ధరలు కానీ మేము కొన్న రేటుకి మెటల్ టు మెటల్ ఎక్స్చేంజ్ ఉంటుంది తప్ప ఆర్థికపరమైన లావాదేవీలు ఉండవు మాకు. ఇప్పుడు మీ దగ్గర హోల్సేల్గా సరుకు వచ్చినా మేము మీ పనివాడికి సరుకు ఇవ్వాల్సి వచ్చినా ఇది ఇచ్చేసి మెటల్ చేయాలి తప్ప డబ్బు ఇచ్చే ఉపయోగం లేదు. ఓకే, అందుకని ఈ మెటల్ టు మెటల్ మా బిజినెస్ వల్ల వ్యాపారస్తులు నష్టం. ఏంటి చెప్పినప్పటికీ కూడా మీకు ఏవి మీకు అర్థం కావు. ఒకటి మాత్రం నిజం, మేము వ్యాపారస్తుడిగా దీన్ని 3 లక్షలకి మీకు అమ్మితే మీకు 4 లక్షలు వస్తుంది. అమ్మితే అంటే మీకు 1 లక్ష రూపాయలు లాభం వస్తుంది. మీకు లాభం వచ్చిన కొనుగోలుదారుడికి లాభం వచ్చిన సేపు వ్యాపారస్తులు నష్టం వచ్చేటేగా లెక్క. సింపుల్ లాజిక్. మాకు లాభం రావడం మనిషి మీకు లాభం రావడం ఏంటంటే కొనుగోలుదారుడికి లాభం రావడం అనేది మాకు అత్యంత నష్టం కలిగించే వ్యాపారం. 10 రూపాయలు 5 రూపాయలు మాకు లాభం. మీకు ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆనందగారి దగ్గర కొనుక్కున్నాం, మాకు సంతోషం. 100 రూపాయలు లాభం వచ్చి 10 రూపాయలు లాభం వచ్చింది సంతోషం. కానీ మాకంతా మించి మీకు లాభం వస్తుందంటే మేము నష్టపోతున్న లెక్క. ఇది సింపుల్ ఈక్వేషన్. అది ఆనంద్ కుమార్ గారు చెబుతున్నమాట. అయితే ప్రస్తుతం అనుకున్న వరకు వెండి రేటు కావచ్చు, బంగారం రేటు కావచ్చు రీచ్ అయింది. ఇంకొక 1 లక్ష రూపాయలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఆ 1 లక్ష రూపాయలు పెరిగే వరకు ఆలోచించకుండా ఏదైతే ఉన్నా మీరు పెట్టిన పెట్టుబడిని సేవ్ చేసుకుని వచ్చిన లాభాన్ని వెండి రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఉంచుకోవచ్చని పూర్తి రిస్క్ చేస్తే మాత్రం రిస్క్ భరించాల్సింది మీరేనని చెప్పి ఆయన హితవు పలుకుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చా మీడియా.